హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బన్నీ హనీ వ్లాగ్. ఈరోజు మనము కోవా కర్జికాయలు తయారు చేద్దామండి. చిట్టి చిట్టి కోవా కర్జికాయలు. మనము వీటిని కోవా కర్జికాయలని, కోవా పూరీలని, కోవా గుజి అని కూడా అంటుంటారు. వీటిని తయారు చేసే విధానం చూద్దామండి. మైదా, బొంబాయి రవ్వ, కోవా, బాదం, జీడిపప్పు, కొద్దిగా సాల్ట్, కొంచెం వంట సోడా, డాల్డా, మనము వేయించడానికి సరిపడా ఆయిల్ అండి. ఇంకా తయారు చేయడం చూద్దామా. ముందుగా బాదం, జీడిపప్పును చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టేసుకుందామండి. మనము ముందుగా మైదాను జల్లించుకుందామండి. అందులో ఒక పించ్ సాల్ట్, ఒక పావు టీ స్పూను వంట సోడా వేసేసి మొత్తం కలిపేసి జల్లించేసుకుందాము. ఇప్పుడు ఒక పావు కప్పు మైన డాల్డా వేస్తున్నానండి. డాల్డా బదులు నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ డాల్డా మొత్తం మనము పిండిలో కలిసిపోయే విధంగా మొత్తం కలిపేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం పిండి మనకు డాల్డాతో కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. ఇలా మనం ముద్ద చేస్తే ఇలా రావాలండి. అప్పుడు మనకు పిండికి డాల్డా మొత్తం పట్టేసినట్టు. ఇప్పుడు మనము పిండికి సరిపడా వాటర్ తీసుకుంటూ కొద్ది కొద్దిగా ముద్దలా కలిపేసుకుందామండి. ఇంకా ఇలా మొత్తము ముద్దలా కలిపి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక 15 to 20 minutes మూత పెట్టేసి పక్కన పెట్టేద్దామండి. ఇంకా స్టవ్ పైన కడాయి పెట్టేసేసి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి తీసుకున్నానండి. మనము ముందుగా కట్ చేసి పెట్టిన నట్స్ ఉన్నాయి కదా, అవి లైట్ కలర్లో వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా ఫ్రై చేయని అవసరం లేదండి. ఇందులో బొంబాయి రవ్వ కూడా వేసేసి మనము లైట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. ఒక 2 to 3 minutes ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఇందులో ఇప్పుడు కోవా కూడా యాడ్ చేస్తున్నానండి. కోవా కూడా డ్రై ఫ్రూట్స్ అండ్ రవ్వతోటి కలిసిపోయే విధంగా ఒక 2 to 3 minutes మొత్తము కలిపేసేసుకోవాలి. మొత్తము కలిసిపోయింది కదా. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పిండి తీసుకొని మొత్తము ఒకసారి కలిపేసుకోవాలండి. ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని మనము చిన్న చిన్న పూరిలాగా ఒత్తుకోవాలి. ఇదిగోండి, ఇలా చిన్న పూరి సైజులో ఒత్తేసుకొని ఇందులో కోవా మిశ్రమం ఉంది కదా, ఒక స్పూన్ పెట్టేసి చుట్టూతో మనము వాటర్ రాయాలండి. మనకు అలా వాటర్ రాయటం వల్ల ఏంటంటే ఇది బాగా అతుక్కొని మిశ్రమం అనేది బయటికి రాకుండా ఉంటుందండి. ఇలా చుట్టూతో మనము బాగా ప్రెస్ చేయాలి. మనకు వీలవుతే మామూలుగా చుట్టేసుకోవచ్చు అండి. అలా రాలేదు అంటే నేను చూపించిన విధంగా ట్రై చేయండి, చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇలా మొత్తము చుట్టూతో మొత్తం వాటర్ తోటి కవర్ చేసేసాం కదా. కార్నర్స్ మొత్తము బాగా ఇలా ప్రెస్ చేయాలండి. ఇప్పుడు మనము సింపుల్ ట్రిక్తో, అంటే ఇంట్లో ఉన్న వస్తువుతోటి డిజైన్ని తయారు చేయొచ్చు. అదేవిధంగా మనకు ఈ కార్నర్స్ అనేది ఊడిపోకుండా ఉంటాయండి. ఇదిగోండి, ఇలా ఫోర్క్ తోటి కార్నర్స్లో ఇలా కొంచెము ప్రెస్ చేస్తూ మనము మొత్తము కవర్ చేయాలండి. అప్పుడు ఏంటంటే చూడడానికి డిజైన్లా ఉంటుంది, మనకు ఊడిపోకుండా ఉంటుందండి. అదేవిధంగా ఈజీగా కూడా అయిపోతుంది. ఇదిగోండి, కజ్జికాయలు మొత్తము రెడీ అయిపోయాయి. ఇంకా మనము పాకం ప్రిపేర్ చేసేసుకుందాము. ఇదిగోండి, కడాయి పెట్టేసేసి ఇందులో పంచదార తీసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసేసి ఒక పాకం తయారు చేసేసుకుందామండి. ఇందులో 2 ఇలాచీ కూడా పౌడర్లా చేసేసి వేస్తున్నాను. ఇదిగోండి, పాకం మనకు ఇలాగా లైట్గా తీగ పాకంలాగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఇదిగోండి, ఇంకో కడాయి తీసుకొని ఇందులో ఆయిల్ వేడి చేస్తున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయింది కదా. ఇప్పుడు మనము మీడియంలో పెట్టేసుకొని స్టవ్ని ఈ కాజాలు ఒక్కొక్కటిగా వేయాలండి. మనము హైలో పెట్టి వేయించకూడదండి.
మనము సిమ్లోనే ఉంచేసి మన కాజాలన్నీ కొంచెము పైకి తేలిన తర్వాత మాత్రమే మనం స్టవ్ మీడియంలో పెట్టుకోవాలి. అప్పుడే మనకు కాజాలు బాగా కుక్ అవుతాయండి, పైగా క్రిస్పీగా అనిపిస్తాయి. ఇదిగోండి కాజాలు లైట్గా మనకు గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా. మనము ఇప్పుడు ఈ కాజాలను తీసి ముందుగా తయారు చేసుకున్న పాకంలో వేద్దామండి. పాకంలో ఒక 5 to 10 minutes ఉంచేసి పక్కన పెట్టేసుకోవచ్చండి. అప్పుడు మనకేంటంటే మనకు క్రిస్పీగా అనిపిస్తాయి. లేదు కాస్త సాఫ్ట్గా అనిపించాలంటే ఇంకొక 5 minutes అలాగా పాకంలో ఉంచితే సరిపోతుంది. ఇదిగోండి మిగిలిన కాజాలను కూడా ఇలాగనే ఫ్రై చేసేసుకుందాము. ఈ దీపావళికి మనము స్పెషల్గా కోవా కజ్జికాయలు రెడీ చేసేసామండి. వీటిపైన మనము డ్రై ఫ్రూట్తో కాస్త డెకరేషన్ చేసుకోవచ్చు. ఓకేనండి, మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.